బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరి గూబ గుయ్యంటుందో హరీష్ రావుకు తొందరలోనే తెలుస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్నికలు వచ్చాయని ఆయన పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నిక అంటే హరీష్ రావుకి ట్రబుల్ షూటర్ అని డబ్బా కొట్టేవాళ్లే అని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎంత డబ్బు పెట్టారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో కూడా అదే చేద్దామనుకున్నారు, కానీ మీ నాటకాలు నడవు అని ఫైర్ అయ్యారు. 1,00,000 ఇళ్లు ఎక్కడ కట్టారు, ఎవరికిచ్చారు? హరీష్ రావు చెప్పాలని అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఇష్టానుసారంగా నాలాలను, చెరువులను కబ్జాలు చేశారని ఆరోపించారు. నవీన్ యాదవ్ పేరు రాగానే బీఆర్ఎస్ ఇంకా గెలవదని తెలిసిపోయిందని, ఎవరు గూండాలు, ఎవరు డబ్బులతో గెలవాలని చూస్తున్నారో వచ్చే నెల 11వ తారీఖు ప్రజలు నిర్ణయిస్తారని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు గారు ఇవాళ మీరు ఎక్కడో మాట్లాడుకుంటా గువ్వ గుయ్యమంటది, చెంప చెల్లుమంటదని మాట్లాడుతారు. ఎవరి గువ్వ గుయ్యమంటదో, ఎవరి చెంప చెల్లుమంటదో 11వ తారీఖు నాడు తెలుస్తుంది. మా మామ 1,00,000 ఇల్లులు కట్టించిండు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 ఇల్లులు కూల్చిండు హైదరాబాద్ అంటుండు. నిన్న మననే వర్షాకాలం అయిపోయింది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతుందో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు. మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి, కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద, చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్గా చెరువుల మీద కట్టిన వాళ్ళను, నాలా మీద కట్టిన వాళ్లకు వార్నింగ్లు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్లో కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్, నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు, హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం. కవర్లలో పైసలు పెట్టి ఓటర్ లిస్టుల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకుంది. చేసి 100% గెలుద్దామన్న ఉద్దేశంతో ఉండే 15 రోజుల క్రితం దాకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వ్యూహంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రో